ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎంతైనా మాట్లాడుకో, ఏమైనా మాట్లాడుకో, మాట్లాడి నీ గొంతు పోద్ది, నువ్వు చచ్చూరుకుంటావు అంతే. ఈ శవానికి ఇంత పిండం బారెత్తాం తప్పితే నీ పనులు ఏమి చేయమనేటువంటి జరుగుతా ఉంది. మరి ఎయిర్పోర్ట్ విస్తరణ అంటున్నారు, అదే అప్పుడు 40,000 ఎకరాలు అంటాడు, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అంటాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటాడు. సంవత్సరంన్నర గడిచిపోయింది, 75 ఏళ్ళు నీకు దాటిపోయింది. మరి నువ్వు వరుసగా ప్రణాళికలు వేసుకుని నీ కొడుకు లోకేష్ కోసం, నీ మనవడు దేవాంశ్ కోసం 100 ఏళ్ల ప్రణాళిక నువ్వు తయారు చేస్తున్నావు అంటే మనిషి పట్టం పుట్టావు. అసలు ఏంటంటే ఈ దుర్మార్గం ఏంటండి? ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రజాస్వామ్య రాక్షస పాలన అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిష్కారం మహానుభావుడు మరి ఆయన అనేక పదవులు చేశారు. మరి ఎంపీగా ఉన్నారు, ఈగా ఉన్నారు, మరి వాళ్ళు మంత్రిగా చేశారు, అనేక రైతు ఉద్యమాలు, పోరాటాలు, మరి జనతాదళ్, లోక్దళ్, ఇట్లా బోల్డ్ అన్ని, మరి జనతా పార్టీ ఇవన్నిటిలో కూడా తిరిగి తెలుగుదేశంలో అన్ని చేసి వచ్చారు. మరి అనేక ఉద్యమాలు చేశారు. కాబట్టి వాళ్ళ వాయిస్ ద్వారా అన్నా వెళితే వాళ్ళ మనసు ఏమన్నా కరిగి కనీసం అన్నా కానీ వీళ్ళకి ఏదో విధంగా చేద్దాం, వీళ్ళ కష్టార్జితం నిజంగా మనం ఈ విధంగా చేయటం తప్పు అనుకోవచ్చు. ఏమంటే రాష్ట్రం దివాళా అంటారు, అంతా ఇది నిధులు లేవంటారు. ఇవాళ ఎవడైనా కానీ రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే ఆడు ఎందుకు కుబేరుడు అయిపోతున్నాడు? నువ్వెందుకు దివాళా దీవు? రాష్ట్రం దివాళా దిస్తే మరి ఈ విధమైనటువంటి దుర్మార్గం అన్ని కూడా ఇది చేసుకుని ఇవాళ అన్ని కూడా ఆక్రమించేసుకుంటా ఉన్నారు, సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. వీళ్ళే పెద్ద బ్రోకర్లు అయిపోయారు వీళ్ళంతా కూడా చేసేటువంటిది. మనం ఎలా ఉందంటే ఎవరన్నా బ్రోకర్లు పట్టుకుంటే బాగుంటది, వాడు తీసుకెళ్లి మనకి ఏమన్నా చేసి పెడతాడా అనేటువంటి పరిస్థితిగా ఉంది. ఇవాళ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇది లేదు. ఇవాళ కాగితాలు ఇలా తీసుకుని అలా చెత్తబొట్టులో పారేసేసి రండి ఇట్లా ఫోటో దిగడానికి కానీ అక్కడ ఇది పెట్టుకుని ఆ ఫోటోలు దిగేసేసి మన కళ్ళనోళ్ళు దుడిచేటువంటి పరిస్థితిగా ఉంది. చాలా మంది సార్ చెప్పినట్టుగా చచ్చిపోయారు, రోగాలు లేవు. రమణరావు గారు కూడా పొద్దాక ఫోన్ చేసి వాళ్ళు ఏదైనా పరిష్కారం ఏదైనా చేద్దామండి, మేడం గారు 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు, బాగానే ఉంది, ఆవిడకి వయసు ఉంది, మనకు లేదండి, మనం చచ్చిపోతామండి, ఎట్టగొట్ట చేద్దాం, తర్వాత మన పిల్లలకి ఏమి తెలియదండి, మరి ఏదన్నా ఇది చేద్దామని చెప్పేసి పాప ఆయన ఫోన్ చేసేవాళ్ళు. అందరం కూడా ఏదన్నా మార్గం దొరుకుద్దేమో, ఒకళ్ళ ఇద్దరు వెళ్ళేసి చేద్దామని అంటే కూడా కోర్టులు న్యాయం చేయట్లా, అధికారులు అంతకంటే చేయలేము. వాళ్ళ అధికారులు రాజకీయం ఏకమైపోయి వాళ్ళు చేస్తున్నటువంటి దరిద్ర పనులు నిజంగా ప్రపంచంలో ఎవరైనా కానీ అసహించుకునేటువంటి ప్రభుత్వాలు ఈ రోజున భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. కాబట్టి మన అందరం కాస్త ఐకమత్యంగా ఉండి దీన్ని ఏ విధంగా అయినా కానీ కాస్త 26లో సాల్వ్ చేసుకుని మనం బతికి బట్ట కడితే బాగుంటది అనేటువంటిది. తప్పకుండా ఇక్కడ అవకాశం ఇస్తే ఇల్లు కట్టుకుంటాం, లేదనంటే అది అమ్ముకున్నా ఎక్కడో చోట బతకటానికి వెళ్ళిపోతాం. ఆ అవకాశాన్ని కల్పించడానికి మరి వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరూ కూడా మహాదేవ్ గారు, శోభనాద్రేశ్వర గారు సహాయం చేస్తారని చెప్పి మన మేడం గారు కూడా మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు.